Hi friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today our discussion point is Indian history and some previous model questions. ఈరోజు టాపిక్లో ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతున్నారో మోడల్ క్వశ్చన్స్ని, అదేవిధంగా గతంలో ఎగ్జామినేషన్లో అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని చూద్దాము. మానవుడు నిప్పును ఏ శిలాయుగంలో ఉపయోగించడం జరిగింది అంటే మనకు శిలాయుగాలకు సంబంధించి, అంటే ఇది మనం భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించుకున్నాము. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, రెండవది మీడియవల్ హిస్టరీ, మూడవది మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మీడియవల్ హిస్టరీ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రతి దాంట్లో నుంచి 2 లేదా 3 ప్రశ్నలు మాత్రమే మనకు వస్తున్నాయి మన సిలబస్ ప్రకారం చూస్తే. సో మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఇట్లాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మానవుడు నిప్పును ఏ శిలాయుగంలో ఉపయోగించాడు అనేటువంటి దానిలో ప్రాచీన శిలాయుగంలో కూడా మళ్ళీ 3 రకాల శిలాయుగాలు ఉంటాయి. అంటే వాటిని మనం టైం ప్రకారం క్లాసిఫికేషన్ చేసుకొని ఉంటాము. దానిలో నుంచి తప్పనిసరిగా ఒకటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మానవుడు ఏ యుగంలో జన్మించినట్లు భావిస్తున్నారంటే ప్లీస్టోసీన్ అనేటువంటిది ఒక యుగం ఉంటుంది. 10 లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యుగము, దానిలో మానవుడు జన్మించినట్టు మనము భావిస్తుండడం జరిగింది. తర్వాత మానవుడు ఏ యుగంలో వేటను ప్రధాన వృత్తిగా చేసుకొని పచ్చి మాంసాన్ని తింటూ జీవించడం జరిగింది అంటే మనము రాతి యుగంలో దాన్ని మనం శిలాయుగం అంటున్నాము. కొత్త రాతి యుగము, పాత రాతి యుగము, మరి మధ్యమ రాతి యుగం అని 3 రాతి యుగాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ గమనిస్తే మధ్యరాతి యుగము, పాత రాతి యుగము, కొత్త రాతి యుగం. పాత రాతి యుగంలోనే మానవుడు పచ్చి మాంసాన్ని తినడము, అదేవిధంగా వేటలో దీన్ని ఒక భాగంగా చేసుకోవడము జరిగింది. ఇదంతా కూడా శిలాయుగాలకు సంబంధించింది. తర్వాత దేవదాసి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? మొహంజదారోలో నగరంలో. మనకు వేదిక సివిలైజేషన్ దగ్గరికి వచ్చినప్పుడు హరప్ప మొహంజదారో గురించినటువంటి ప్రశ్న అయితే తప్పనిసరిగా వస్తుంది. ఇది మొహంజదారోలో దేవదాసికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు చరిత్రకారులో బయటపడడం జరిగింది. తర్వాత కింది ప్రాంతంలో పాతరాతి యుగాన్ని మనం ఇంగ్లీష్లో పేలియోలిథిక్ ఏజ్ అంటాం. పాతరాతి యుగానికి చెందినటువంటి వర్ణ చిత్రాలు లభించలేదు. అంటే లభించినటువంటి స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు వాటి యొక్క లిస్ట్ తెలిసినప్పుడు ఏ ప్లేస్లో లభించలేదో మనకు ఐడియా ఉంటుంది. వర్ణ చిత్రాలు అంటే మనకు అప్పట్లో ఉన్నటువంటి ఆ పేలియోలిథిక్ ఏజ్లో ఉన్నటువంటి మానవుడు చెట్లకు సంబంధించినటువంటి ఆకులతోని, రసాలతోని, లేదా పండ్లకు సంబంధించిన రసాలతోని, పూలకు సంబంధించిన రసాలతోని, కొన్ని సందర్భాల్లో రక్తాన్ని కూడా ఉపయోగిస్తూ కొన్ని చిత్రాలు మనకి గీయడం జరిగింది. అంటే కొన్ని చెట్లకు సంబంధించిన నూనెతో కూడా చిత్రాలు గీయడం జరిగింది. వాటిని మనం వర్ణ చిత్రాలు అంటున్నాం. ఇట్లాంటివి ఏ ప్రాంతాల్లో లభించలేదని అడగడం జరిగింది. మన కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గమనిస్తే రాయ్ఘర్, అదేవిధంగా కర్నూలు, తర్వాత కైమూరు, అండమాన్ నికోబార్, ఇక్కడ పై 3 ప్రాంతాల్లో లభించినాయి. అండమాన్ నికోబార్లో ఇంత అభివృద్ధి చెందినటువంటిది చిత్రకళ అక్కడ లభించలేదు కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు అనేది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత మాతృదేవత విగ్రహము మట్టితో చేసినటువంటి కాల్చినటువంటి స్త్రీ విగ్రహాలు ఏ పట్టణంలో బయటపడడం జరిగింది? ఇనాంగాము. ఇవన్నీ కూడా మనకి హరప్ప మొహంజదారో నాగరికతకు సంబంధించినటువంటి విషయాలుగా మనము భావించవచ్చును. తర్వాత కమ్మరి, కుమ్మరి, దంతశిల్పులు, నేత పనివారు ఏ సంస్కృతిలో ఉన్నారు? జోర్వేకు సంబంధించినటువంటి సంస్కృతిలో ఈ పనివాళ్ళు అందరూ కూడా, అంటే ఈ ఎవరైతే ఆర్టిజన్స్ అంటారు వీళ్ళను ఆర్టిజన్స్ ఉండడం జరిగింది. తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునరుద్ధరించి దానికి డైరెక్టర్ జనరల్ పదవిని కల్పించిన వారు ఎవరు అంటే లార్డ్ కర్జన్ దానికి పదవిని సృష్టించి దానికి డైరెక్టర్ జనరల్ హోదా కల్పించడము జరిగింది. తర్వాత సింధు నాగరికత ఉన్నత స్థితికి చేరినటువంటి కాలం, ఈ పీరియడ్స్ని కంపల్సరీగా అడుగుతున్నారు మనల్ని. క్రీస్తు పూర్వం 2200 నుంచి క్రీస్తు పూర్వం 1750 మధ్య కాలంలో సింధు నాగరికత చాలా ఉన్నత స్థితికి చేరింది. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక ప్రాచీన యుగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు చెప్తున్నాను. ఇట్లా ఏవేవైతే సెక్షన్స్ మనం ఇంపార్టెంట్ రాసుకున్నామో అందులో నుంచినటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో సింధు నాగరికత ఉన్నత స్థితికి చేరినటువంటి కాలము క్రీస్తు పూర్వం 2200 నుంచి 1750. తర్వాత హరప్ప నగరంలో బయటపడిన వాటిలో లేనిది ఏంటంటే 16 అంకెలు ఉన్నటువంటి స్కేలు మనకి లభించింది. హెచ్చాకారంలో ఉన్నటువంటి శ్మశానం కనిపించింది, నటరాజ విగ్రహం కనిపించింది, కానీ అగ్ని పూజ, బలిపీఠాలు లాంటివి మనకి కనిపించలేదు. ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ను ఎప్పుడైనా సబ్జెక్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీ అంటే కొన్ని పుస్తకాల ముందర వేసుకొని చదువుకుంటూ బట్టి పెట్టుకుంటూ పోవడం కాదు.
ఏ టాపిక్స్ మనం నోట్ చేసుకున్నాము, ఒక 15-20 టాపిక్స్ నోట్ చేసుకున్నాము. ఆ టాపిక్స్ పైనే మనము శ్రద్ధ పెట్టాలి. ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ని కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. పాత ప్రశ్న పత్రాలని మనకు 2014 నుంచి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఒక 90 పైన ప్రశ్నలు మనకు ప్రశ్న పత్రాలు అవైలబిలిటీ లేవు కాబట్టి వాటిలో నుంచి ఏం అడుగుతున్నారు చూసుకొని అదే మోడల్ క్వశ్చన్ చదివితే మనకు తప్పనిసరిగా రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఇండియన్ హిస్టరీలో ఎలాంటి ప్రశ్న అయినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక వ్యూహాత్మకంగా చదివి రాబోయే ఎగ్జామినేషన్లో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.